మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఒకవేళ మలబద్ధకం ఎక్కువగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, అలాగే దీని నుంచి మనము రిలీవ్ అయినప్పుడు మనకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మలబద్ధకం అనేది రకరకాల కారణాల వల్ల వస్తుందన్నమాట. అది మనం ఆహారంలో పీచు పదార్థం సరియైన మోతాదులో లేకపోవడం వలన రావచ్చు, లేకపోతే సరియైన మోతాదులో మనము లిక్విడ్స్ కానీ వాటర్ తాగకపోవడం వలన కూడా రావచ్చు. కొన్నిసార్లు మన రొటీన్ లైఫ్లో ఏదైనా చేంజ్ రావడం వలన రావచ్చు, లేకపోతే సరియైన నిద్ర లేకపోయినా కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. కొన్ని రకాల మందుల ద్వారా మనం తీసుకునే డయాబెటిక్ మెడికేషన్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ వలన కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది రావచ్చు అనమాట. లేకపోతే కొన్ని రకాల ప్రాబ్లమ్స్లో అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కాన్స్టిపేషన్ని కూడా చూస్తుంటాం. ఏజ్ మనకి 50-60 దాటిన తర్వాత కాన్స్టిపేషన్ అనేది కామన్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో యూట్రస్ పుషప్ అయినప్పుడు కూడా కాన్స్టిపేషన్ అనేది కనబడుతుంటుంది. సో ఇలా రకరకాల కారణాల వలన మనకి కాన్స్టిపేషన్ అనేది రావచ్చు. పెద్దవాళ్ళలో మస్కులర్ డిఫెక్ట్స్ వలన, న్యూరోమస్కులర్ డిఫెక్ట్స్ వలన కాన్స్టిపేషన్ రావచ్చు. సో ఇలా కాన్స్టిపేషన్ రావడం వలన వాళ్ళు స్టూల్ని స్ట్రెయిన్ చేయడంతో మోషన్ హార్డ్గా అయ్యి దాంతో వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్లడ్ రావడం జరుగుతుంది. ఇలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరంలో చాలా మటుకు బ్లడ్ కోల్పోతారు. దీంతో వాళ్ళకి సివియర్ ఎనీమియా రావచ్చు. అలాగే చాలా నొప్పి, మంట, ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళకి కూర్చోవడానికి కానీ, నడవడానికి, నించోవడానికి. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా ఎక్కువ చోట డిస్క్లోజ్ కూడా చెయ్యరు. సో ఇలా ఎనీమియా, పెయిన్, డిఫికల్టీ, డిస్కంఫర్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మనము ఈ కాన్స్టిపేషన్ని కరెక్ట్ చేసుకుంటే కనుక మనకు పెయిన్ ఫ్రీ ఉంటుంది, అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత మన ఎనీమియాని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎలాంటి ఆహారాల ద్వారా మనకి కాన్స్టిపేషన్ అవుతుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, వీటి వలన మనకు కాన్స్టిపేషన్ ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలో అందరికీ ప్రాసెస్ ఫుడ్స్ అనేది చాలా అలవాటు అయిపోయింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ జామ్ తినడం కానీ, బ్రెడ్ బటర్ ఆర్ చీజ్ స్ప్రెడ్ విత్ బటర్ ఇలాంటివి తీసుకోవడము వలన, బ్రెడ్ ఆమ్లెట్ తినడం వలన మనకి కాన్స్టిపేషన్ రావచ్చు. ఎస్పెషల్లీ వైట్ బ్రెడ్ ఏదైనా కూడా బ్రెడ్. సో ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మనము చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు సమతుల్యంగా మన ఆహారంలో చేర్చుకున్నప్పుడు మనకు ఇలాంటి మలబద్ధకం అనేది ఉండదు. అలాగే స్నాక్స్కి పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వడము, బేకరీ బిస్కెట్స్ కానీ, కాజు బిస్కెట్స్, తర్వాత ప్యాక్డ్ బిస్కెట్స్ ఇవ్వడం, క్రీమ్ బిస్కెట్స్, వీటితో కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. దీని బదులు ఒక కప్పు ఫ్రూట్ తీసుకోవడం కానీ, లేకపోతే వాములో వేసిన మజ్జిగ, అల్లంలో వేసింది, పుదీనాతో చేసిన మజ్జిగ కానీ ఇలాంటివి తీసుకోవడం వలన కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. అలాగే మధ్యాహ్నానికి మఫిన్స్, కేక్స్, పిజ్జా, బర్గర్, నూడిల్స్ ఇలాంటివి తినకుండా అన్నం, పప్పు, కూర, పెరుగు లేదా వెజిటేబుల్ కిచిడి, వెజిటేబుల్ పులావ్ కానీ, వెజిటేబుల్ దలియా ఇలా చేసుకోవడము, ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో చేర్చడం వలన ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఆకుకూరలు మనకి పేగుల్లో ఎక్కువ నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటాయి, పీల్చుకుని అది మోషన్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట. సో మనకి కోర్స్గా ఉండేవి అంటే బీరకాయ పొట్టు కానీ, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ వీటిల్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అలాగే గోరుచిక్కుడులో సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఆహారాన్ని మనము జామకాయ, తర్వాత వెలగపండు, పప్పాయ, యాపిల్ ఇలాంటి సాఫ్ట్ సాల్యుబుల్ ఫైబర్, యాపిల్, పపాయ సాఫ్ట్గా ఉంటాయి. ఇవి సాల్యుబుల్ ఫైబర్స్. ఇవి సరియైన మోతాదులో సాల్యుబుల్ ఫైబర్ని మన ఆహారంలో చేర్చడం వలన స్టూల్ కన్సిస్టెన్సీ అండ్ క్వాంటిటీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ముఖ్యంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఆహారంలో మంచి కూరగాయలు ఇన్ ఫార్మ్ ఆఫ్ సాలెడ్స్ కానీ, సూప్స్, రైతా, ఆకుకూరలు, కూరగాయలు, కూరగాయ పప్పు, కూరగాయ సాంబార్ కానీ, వెజిటేబుల్ పరాటాస్ పిల్లలకి చేయడం కానీ, వెజిటేబుల్ పూరీస్ అంటే హరియాలీ పూరి కానీ, మేథీ పూరి ఆర్ పాలక్ పూరి ఇలాంటివి చేయడము. పరాటా చేసినప్పుడు కూడా క్యారెట్ పరాటా, మటర్ పరాటా, మేథీ పరాటా, ఇలా గోబీ పరాటా, ఇలా వెజిటేబుల్స్తో పరాటా చేయడం, వెజిటేబుల్స్తో రైస్ చేయడం, పుదీనా రైస్,
కొత్తిమీర రైస్ కానీ, గోంగూర రైస్, లేకపోతే మిక్స్డ్ లీఫీ రైస్ కానీ ఇలాంటివి చేయడం వలన కాన్స్టిపేషన్ అనేది త్వరగా రిలీవ్ అవుతుందన్నమాట. ద్రవ పదార్థాలు చాలా ఇంపార్టెంట్. పొద్దు నుండి రాత్రి వరకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగేలాగా చూసుకోవాలి. ఇలా చేయడం వలన మన స్టూల్ అనేది సాఫ్ట్గా ఫామ్ అవుతుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక వ్యాయామం చేయడం వలన మన పొట్ట పేగులకు మంచి కదలిక రావడము, కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుందన్నమాట. సో యోగాసనాలు చేయడం కానీ, లేకపోతే జిమ్ కానీ, ఇంకా ఎటువంటి జుంబా ఇలాంటివి యాక్టివిటీస్ ఏవైనా ఒకటి కనీసం అరగంట ప్రతిరోజు చేయడం వలన మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో సీజనల్గా వచ్చే పండు ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటూ, కూరగాయలని కనీసం 1/2 kg వరకు తీసుకోవడము, ఆకుకూరలు 100 గ్రాముల వరకు తీసుకుంటూ, లిక్విడ్స్ హైడ్రేషన్ కనీసం 2 to 3 లీటర్స్ చేయడం వలన రొటీన్గా వచ్చే సీజనల్ వెజిటేబుల్స్, తర్వాత హోల్ గ్రెయిన్ సీరియల్స్ అండ్ పల్సెస్, మొలకలు, గుగ్గిళ్ళు, అలాగే రాజ్మా, చోలా, చనా ఇలాంటివి కూర చేయడము వలన మనకి కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా షుగర్స్, మైదా పిండి, జామ్స్, స్వీట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఈ కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యేవాళ్ళు. ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నమస్తే.